very excited to introduce the next beautiful program. It is a Telugu skit. Actually, it's a beautiful dance drama. And the name of the skit is called Stree, which means a woman. So it's a beautiful dance drama celebrating women and showcasing her life in motion through various stages of life, starting from birth to eternity. And according to the script writer, Dr. Subbarao Garu, it is in Telugu, it is said as oka stree tana manugada sagistu jagatini ela nadipistundo. The beautiful ladies are going to portray it. The script writer and the voiceover is by Dr. Subbarao Venkata Majeti. The coordinator is Lavanya Veligandla. The participants are Baby Vriha and Maunika Are, Jyotsna and Murali Bitla, Madhavi Buddharaju, Bindu Jampani, Madhavi Kodukula, Raji Majeti, Neela and Malati Seshadri, Anjani Priya Tallam Raju, Deepak, Jyoti, Ishika and Ishan Tyagi, and Lavanya Veligandla. Let's give them a huge round of applause and a warm welcome, please. One more participant, looks like an extra special participant, Sagar Sudula. అందరికీ నమస్కారం. ఈ సృష్టికి మూలం స్త్రీ రూపం. త్రిమూర్తులంతటి వారే వారి ఉనికి కూడా ఆదిశక్తి నుంచే ఉద్భవించిందని తెలుసుకున్నప్పుడు మానవ మాత్రం మనం కూడా అంగీకరించక తప్పదు. ఆ స్త్రీ రూపాన్ని అభినందిస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదిగో ఆ ఇంట్లో కూతురు పుట్టింది, చూడండి తండ్రి ఆనందం. చిట్టి చిలకమ్మా, మా ఇంటి వెలుగమ్మా, మా ఇలకి తొలివరమై వచ్చావు నీవమ్మా, మా సిరులే పండించి ఎదగాలి జగమంతా, మా ప్రాణం నీవేలే, మా లోకం నీవేలే, మా కోవెల్లో ధృవతారాలా వెలిగేను నీవమ్మా. ఇదిగోరా నీ చెల్లి. ఏం పేరు పెడుతున్నావు చెల్లికి? ఏం పేరు పెడుతున్నావు చెల్లికి? సుభద్ర, సుబ్బు. నీ చిన్ని పాదం అడుగేయగానే ఉప్పొంగిపోయింది నా ప్రాణము, నీ నవ్వు దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. ఆ బోసినవ్వుల పాప పెద్దదై అక్క కూడా అయింది. అక్కగా తన వారిని చక్కగా ప్రేమగా చూసుకుంటోంది. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా, అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా. పాప పెద్దదై చదువుకుంటూ కలలు కనే యుక్త వయస్కురాలైంది. అందమైన భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటూ ఊహల లోకంలో విహరిస్తూ ఉంది. అమ్మాయి పెళ్ళి నచ్చిన అబ్బాయితో జరిగింది. అన్యోన్య దాంపత్యం 3 పాటలు 6 రాగాలతో సాగిపోతుంది. భర్తపై ఆమె అనురాగం, కొత్త కాపురంలో ఆమె మెళుకువలు అసమానం. భారీగా ఆమె ఊసులు విందామా? గాలికి అత్తరత
ఆమె భార్య మాత్రమే కాదు, మరిదికి ఆడపడుచుకి ఎంతో ప్రేమ ఆప్యాయత పంచే వదిన కూడా. తల్లి తర్వాత తల్లి వంటిది మా వదినమ్మ అని అనిపించుకుంది అంటే ఆమె ఔదార్యం తెలుసుకోగలమా? అమ్మతనములోని అమృతమే మా వదినమ్మా, అంతులేని నిండు ఆకాశమే మా వదినమ్మా, కోటి ఉత్సవాల వేడుకలే మా వదినమ్మా, ఇంట కొలువు ఉన్న దేవతలే మా వదినమ్మా. ఏ నాటి రుణము ఈ ప్రేమ ధనము, మా అమ్మకే అమ్మై నడిచొచ్చిన వరము, మమతల మధువనము తనలో ప్రతిగుణము, మా అన్నల సగమైన సుందర జగము. గయ్యాళి అత్తకు కొంటె కోడలుగా, తల్లి వంటి అత్తగారికి మారు కూతురుగా ఎంతో ఆదరంగా చూసుకునే ఈ అమ్మాయిలు నేటి తరానికి ధృవతారలు. అత్తలేని కోడలు తమురాలు ఓలెమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. అత్తలేని కోడలు తమురాలు ఓలెమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. కొడుకు పెళ్ళామా ఓలమ్మ, పచ్చి పాల మీద మీగడేదమ్మా, ఆ వేడి పాలలోన వెన్నయేదమ్మా. అత్తమ్మ నీ చేత ఆడలే గాని ఓలమ్మ, పచ్చి పాల మీద మీగడుంటుందా, ఆ వేడి పాలలోన వెన్న ఉంటుందా. చూస్తూ చూస్తూనే కాలం ముందుకు సాగి పాపగా మొదలైన ఆమె ఇప్పుడు ఒక పసిబిడ్డకు జన్మనిచ్చింది. మాతృత్వంలోని మమకారాన్ని తానే ఆస్వాదిస్తూ అందిస్తోంది. ఆ పిల్లల అనుభవం వారి మాటల్లోనే విందాం. అమ్మతనంలోని అందాన్ని, అనుబంధాన్ని మరొక్కసారి తెలుసుకుందాం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. కాలం వడివడిగా పరిగెట్టి ఆమె బామ్మ, అమ్మమ్మ కూడా అయింది. మనవడు మనవరాళ్లతో ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆమె జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది. దొంగలించడానికి ముసుగు వేసుకుని దొంగ ఒకడు వచ్చాడు మన ఇంటికి. మామిడి పళ్ళను దొంగలించి దొంగ గుర్రం ఎత్తి పారిపోయాడు. మన ఇంట్లో మనకే వాడు తాళం వేసి పోయాడు. అయ్యయ్యో, అప్పుడు ఏమైంది? దొంగను వెంటాడడానికి మేము అడవికి వెళ్ళాము. సింహం రాజా కూడా మనకి ఎంతగానో సహాయం చేశాడు. చెట్టు మీద దాగి ఉన్న దొంగను పట్టుకున్న తాడుతో కట్టి వేసి పోలీస్ మామకి అప్పగించా. ఓహో, అలాగా.
ఆహా, ఎంత మంచి కథ చెప్పారు. సరే సరే, వెళ్ళి పీచు మిఠాయి కొనుక్కోండి. పోండి. ఎంతైనా మా మామ మంచి మామ. మామ మామ ఓ మామ, మామ మామ మామ. విన్నారుగా, ఒక స్త్రీ తన మనుగడ సాగిస్తూ ఈ ప్రపంచాన్ని ఎలా నడిపిస్తోందో. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అనేది మనుస్మృతిలోని ప్రసిద్ధ శ్లోకం. స్త్రీలను గౌరవించి పూజించే ప్రదేశంలో దేవతలు కొలువై ఉంటారని, సంపద మరియు సంతోషం వర్ధిల్లుతాయని దీని అర్థం. స్త్రీలను గౌరవించని చోట అన్ని పనులు నిష్ఫలమవుతాయని ఈ శ్లోకం హెచ్చరిస్తుంది. రండి, లేవండి, నడుం బిగించి స్త్రీని గౌరవించడం నేర్చుకుందాం, అందరికీ నేర్పిద్దాం. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. Please give them a big round of applause. ఇంతమంది ఇక్కడ జగదేక వీరులు ఎవరున్నారో తెలియదు, కానీ అతిలోక సుందరులు మాత్రం చాలామంది ఉన్నారు. నీకు వాళ్ళందరూ ఒక్కసారి స్టేజ్ మీద అట్లా కనపడంగానే అసలు నిశ్చేష్లు అయిపోయి కళ్ళార్పకుండా చూసాం. ఇట్స్ ఎ గ్రేట్ పెర్ఫార్మెన్స్ అండ్ విత్ గుడ్ సింక్రనైజేషన్ అండ్ ఎవ్రీథింగ్. అసలు కంగ్రాచులేషన్స్ అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ. దట్ వాస్ వెరీ వెల్ డన్, దట్ మెడ్లే అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ ద స్టేజ్. అండ్ I hope that you girls keep the flag flying. నీకు తెలుగు కీర్తి పతాకని రెపరెపలుగా కలకాలం ఎగరేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు శుభాభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ప్లీజ్ గివ్ దెమ్ అనదర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.